అందరికీ జై భీమ్. నా పేరు మాదారి భోజరాజు. వనపర్తి జిల్లా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. నేను ఈ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితిని సభను విజయవంతం చేయడానికి వనపర్తి జిల్లా నుండి మేము తరలి వచ్చాము. అసలు ఒక 1000 మెంబర్స్ వచ్చినాం. వనపర్తి జిల్లా నుంచి 1000 మంది రావడం జరిగింది. అయితే ఈ సభ ఇంత సక్సెస్ అవుతా అనేది మేము అసలు అనుకోని అనివార్య చర్య ఇది. దీనికి మేము చాలా సంతోషిస్తున్నాము. ఇక ముందు కూడా ఇలాంటి మన మాలల చైతన్య సింహగర్జనలు ఇలాంటివి ఎన్ని జరిగినా మున్ముందు జరిగినా దాన్ని మనము ఇలాగే కొనసాగించాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. మరియు ఈ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి అనేది మన మాలా మాదిగల మధ్యలో మనువాదులు చిచ్చు పెడుతూ దాన్ని 371 ఆర్టికల్ ప్రకారము దాన్ని కొనసాగించకుండా ఏదో ఒక రాజకీయ ఒత్తిళ్ల వల్ల దాన్ని ముందుకు తీసుకుపోయి వాళ్ళు ఏదో లోపల లంచాలు ఇచ్చుకొని వాళ్ళ పొత్తు గడుపుకోవాలనే ఉద్దేశంతోనే చేస్తున్నారు. దాన్ని మాల జాతి తీవ్రంగా ఖండిస్తున్నది, దానికి వ్యతిరేకిస్తున్నది. యాక్చువల్గా 371 ప్రకారము పార్లమెంట్ లో మీ బిల్లును ఆమోదించి దాని తర్వాత అందరి అభిప్రాయాల సేకరణ చేసిన తర్వాత దాన్ని ఆమోదించాలని మన భారత రాజ్యాంగంలో 371 ఆర్టికల్ మన భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దాన్ని చేర్చడం జరిగింది. దానికి తూట్లు పొడుస్తూ ఈ మనువాదులు ఎవరైతే ఉన్నారో మాదిగ కుల సభ్యులు దానికి తూట్లు పొడుస్తున్నారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము, దీనికి వ్యతిరేకిస్తున్నాము. 371 ఆర్టికల్ ప్రకారమే దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఇలాంటి సభలు ఇంకా ముందు కూడా కొనసాగించి మన మాల జాతి ఉనికిని గట్టిగా ముందుకు అందరికీ ప్రపంచానికి ఇప్పుడు ఆల్రెడీ మన రాష్ట్రం వరకు మాత్రమే తెలిసింది. మరియు ప్రపంచంలో ఉన్న మన మాల జాతి పుట్టు బిడ్డలు కూడా ఇటువంటి కార్యక్రమాలకు వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తూ ఈ 371 ఆర్టికల్ ప్రకారమే మన రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ సవరణను దాన్ని పొందపరుస్తూ ఈ విధంగా ముందుకు తీసుకుపోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా రాజకీయ లబ్ధి పొందుతున్నారు సార్. ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకు అసలు యాక్చువల్ గా 15% అనేది ఎస్సీలకు వర్గీకరణకు చేకూర్చడం జరిగింది భారత రాజ్యాంగం ప్రకారం. అందులో ఏమైతుందంటే 6% మాలలకు వస్తున్నది, 8% మాదిగలకు వస్తున్నది. అయితే ఏబిసిడి వర్గీకరణ గ్రూప్ లో ఏం జరుగుతుందంటే ఏలో ఉన్న ఉపకులాలు దరిదాపు మనకు ఊహల్లో లేవు, కనుమరుగైపోయిన కులాలు ఉన్నాయి. తర్వాత బిలో ఉన్నది ఎస్సీ మాదిగ, సిలో ఉన్నవి ఎస్సీ మాల, తర్వాత డిలో ఉన్నవి కూడా కొన్ని సంచార జాతులు ఉన్నాయి. తర్వాత ఈ ఏబిసిడి వర్గీకరణ చేయడం వల్ల మాల జాతికి అన్యాయం జరుగుతుంది. ఎలా జరుగుతుందంటే ఏ జాతిలో ఉన్న కులాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అంతరించిపోయినాయి. తర్వాత అందులో ఉన్న ఏ కులంలో ఉన్న బ్యాక్లాగ్ పోస్టులు ఏమవుతున్నాయంటే అవి బి కులానికే చెందుతున్నాయి. బిలో ఉన్న వాళ్ళు లబ్ధి పొందుతున్నారు, సిలో ఉన్న వాళ్ళు కూడా సిలో ఉన్న వాళ్ళు దాన్ని పరిపూర్ణంగా దాన్ని అనుభవిస్తారు. తర్వాత డిలో ఉన్న వాళ్ళు ఏవైతే ఉన్నారో సంచార జాతులు వాళ్ళు ఎడ్యుకేటెడ్ కాదు, నిరక్షరాస్యులుగా ఉన్నారు. ముఖ్యంగా సంచార జాతులలో ఉన్నారు వాళ్ళు. అందులో కూడా లిటరసీ లేదు, అక్షరాస్యత లేదు. కాబట్టి అందులో ఉన్న కూడా ఉద్యోగాలు కూడా ఆ రిజర్వేషన్ ప్రకారము బ్యాక్లాగ్ లో ఉంటున్నాయి. అవి కూడా ఏమవుతున్నాయి సైక్లింగ్ ప్రకారము ఏ గ్రూప్ లోనే చెందుతున్నాయి. ఏ గ్రూప్ లో కూడా లేనటువంటి ఉద్యోగులు అవి మళ్ళీ బి గ్రూప్ కి చెందపరుస్తున్నారు. అందుకొరకు ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా దెబ్బతినేది మాలజాతి పౌరులే కాబట్టి, మాలజాతి సభ్యులే కాబట్టి దీనికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. జై భీమ్. నా పేరు శాంతి కుమార్, మాది మానాయకుంట గ్రామం, అడ్డగూడూరు మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా. మేము 40 మంది వచ్చినాం. ఈరోజు సికింద్రాబాద్ లో జింకానా గ్రౌండ్ లో జరిగేటటువంటి మాలల సింహగర్జనకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఎవరైతే దళిత సామాజిక వర్గంలో ఎస్సీలలో వెనుకబడి ఉన్నారో వారికి మాత్రం రిజర్వేషన్ కల్పించాలని సుప్రీంకోర్టు ఒక సూచన చేయడం వాస్తవం. అది ఆ సూచనను పట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం కొంతమంది ఎస్సీలో ఉన్నటువంటి కుట్రదారులు బండి దానిని ఎస్సీలను విభజించి రాజకీయంగా వాళ్ళు ఎదుగుదల కోసం ఇక్కడ విభజించు పాలించు అనే పద్ధతిని పాటిస్తున్నారు. కాబట్టి ఈ ఎస్సీలను వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పును మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము.
అంటే ఎందుకంటే మాలా మాదిగలు అన్నదమ్ములు లెక్క ఉన్నోళ్ళు, సో ఇప్పుడు అలాంటి బాల సింహగర్జన కాదు అంటే ఎందుకు ఇట్లా దూరం అవుతారు, ఎందుకు విడిపోతారు, రాజకీయంగా దూరం ఎందుకు అవుతారు? ఇది మాల మాదిగా అన్నదమ్ములుగా ఉన్నారు కానీ కొంతమంది మాదిగలలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు వారి రాజకీయ ఎదుగుదల కోసం ఇక్కడ ఉన్నటువంటి మాలలో 30 సంవత్సరాలుగా వేల తరబడి మా రిజర్వేషన్ దొబ్బితింటున్నారని వాళ్ళు మాట్లాడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రాష్ట్రంలో కానీ మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఎస్సీ రిజర్వేషన్లలో కానీ, ఎస్సీ కార్పొరేషన్లో కానీ, ప్రజాప్రతినిధులు కానీ, ఎమ్మెల్యేలో కానీ, కార్పొరేషన్ చైర్మన్లలో ఎవరు ఎక్కువ ఉన్నారో తెలుసుకుంటే ఎవరు దొబ్బితింటుర్రో అనేది మనకు స్పష్టంగా అవపడుతుంది. కాబట్టి ఇలాంటి వాక్యాలు వాళ్ళు మాట్లాడితే చూస్తూ ఎవరు ఊరుకోరు. కాబట్టి వాటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అదే విధంగా కలిసి ఉంటే దళితులు కలిసి ఉంటే బలపడి చూసుకున్నట్లయితే మనం కారంచేడులో దళితుల మీద మాదిగల మీద దాడి జరిగినప్పుడు కత్తి పద్మారావు గాని బొజ్జ తారకం గాని అక్కడ ముందుండి మాల సోదరులు అక్కడ మాలకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని తీసుకొచ్చిర్రు. అక్కడ దాడి జరిగింది మాలల మీద జరిగిందా? మాదిగల మీద జరిగితే మాల వాళ్ళు వచ్చి పోరాడిర్రు. దానికి ఇది మాలలు అంటే మేము ఎంతో అన్నదమ్ములాగా ఉన్నాం. దానికి మీరు తెలుసుకోవాల్సింది నిదర్శనం. కాకపోతే ఇప్పుడున్న మాదిగలో ఉన్న కొంతమంది స్వార్థపరులు వాళ్ళ రాజకీయ ఎదుగుదల కోసం ఆ మోడీ ఆడించే ఆటను బట్టి వీళ్ళు ఆడుతున్నారు. కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో ఏబిసిడి వర్గీకరణ జరిగే ప్రసక్తి లేదు. దాన్ని ఈ దేశవ్యాప్తంగా ఇలాంటి సభలు వందల కొద్దిగా పెడతామని తెలియజేస్తున్నాం. అంటే ప్రధానంగా చూసుకుంటే రాజకీయ పదవులలో కూడా చాలా వరకు ఇప్పుడు చూసుకుంటే మాల సామాజిక వర్గం చాలా మంది ఉన్నారు. సో మా మాదిగా రిప్రజెంటేషన్ లేదు అని చెప్పి మందకృష్ణ గారు ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ ఇప్పుడు ఉన్నటువంటి 2 సార్ల మనకు మాదిగ సామాజిక వర్గం నుంచి ఉప ముఖ్యమంత్రి రాజయ్య గాని, మాదిగ ఉపకులం శ్రీహరి గారు గాని వారు ఇద్దరు కూడా ఉన్నారు. కాబట్టి మరి ఈ ఒక్కసారే మన భట్టి గారు ఉన్నారు. మరి దీంట్లో ఇప్పుడు చూసుకుంటే ఎవరికి ఎక్కువ వచ్చినాయి రాజకీయ పదవులు? దామోదర్ సంజీవ్ రాజనరసింహ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. మరి ఆయన ఎవరు? ఇవన్నీ చూస్తే అవపడుతుంది కదా అండి మీకు కూడా. ఎవరు ఎక్కువ దెబ్బతింటున్నారు, ఎవరికి రిజర్వేషన్లు ఎక్కువ వస్తున్నాయి? కార్పొరేషన్ లో చూసుకుంటే ఎస్సీ కార్పొరేషన్ లోన్లల్లో 2 డిజిట్ల మాల ఉంటే 3 డిజిట్ల మాదిగలు ఉంటున్నారు. మరి వాళ్ళు తింటున్నారా? వాళ్ళకి ఎక్కువ ఫలాలు అందుతున్నాయా, మాకు అందుతున్నాయా? దాన్ని గుర్తించుకుంటే బాగుంటుందని మేము చెప్తున్నాం. కేవలం రాజకీయ పరంగానే మిమ్మల్ని మాలా మాదిగా విడగొట్టే ప్రయత్నం జరుగుతుంది అనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ, రాజకీయంగానే విభజించి కలిసి ఉంటే వీళ్ళకు బలం పెరుగుతుంది. కాబట్టి వీళ్ళని విడదీసి పాలిస్తే వాళ్ళ వీక్నెస్ అవుతారు, మేము బలపడతామని కొంతమంది అగ్రకులాలు బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి కుట్రగా దీన్ని పరిగణిస్తున్నాం. ఈ మతోన్మాద పార్టీలు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చినాయో ఈ మతోన్మాద పార్టీలు దళితులమైన అణచివేత పెంచాలని ఏదో కొంతమంది సోకాలు నాయకులను ముందటేసుకొని దళితులను కుట్ర చేసి పూర్తిగా రిజర్వేషన్లు ఎత్తివేసే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.